హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అధిక మాస విశిష్టత, అధిక మాసానికి పురుషోత్తమ మాసము అని ఎలా వచ్చింది, పురుషోత్తమ మాస వైభవము మరియు అధిక మాస వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాము. పురుషోత్తమ మాసము అధిక మాసము రాబోతున్నది. మే నెల 17వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూన్ 15వ తారీఖు వరకు అధిక మాసం వస్తుంది. అసలు ఎందుకు ఈ అధిక మాసం వస్తుంది? అధిక మాసంలో మనం అందరం ఏం చేయాలి? ఎలాగైతే కార్తీక, మార్గశిర, శ్రావణ మాస వ్రతాలు చేస్తామో అలాగే అధిక పురుషోత్తమ మాస వ్రతం కూడా చేయాలి. దీనికి వైదికమైన పరంపరలో 2 రకాల క్యాలెండర్స్ ఉంటాయి. ఒకటి సౌరమానము అని, 2 చాంద్రమానము అని పేర్లు. లూనార్ క్యాలెండర్ మరియు సోలార్ క్యాలెండర్ అని 2 ఉంటాయి. ఈ మధ్యలో కొన్ని రోజుల గ్యాప్ అనేది వస్తుందట. ఈ రెండింటి మధ్యలో కొన్ని రోజుల గ్యాప్ అనేది వస్తుందట. ఆ రెండింటిని కూడా సమన్వయం చేసుకోవటానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఎక్స్ట్రా మంత్ని కలిపేస్తే ఆ 2 క్యాలెండర్లు సమన్వయం అయిపోతాయి. అందుకే అధిక మాసము అని పేరు. అధికము అంటే ఎక్స్ట్రా, ఎక్కువగా మంత్ని యాడ్ చేస్తారు కాబట్టి అధిక మాసము అయ్యింది. అధిక మాసము అంటే ఎక్స్ట్రా మంత్. కానీ మనకు అధిక మాసము అంటే ఏమిటి? మనము ఆ నెలలో చేసే భక్తికి అధికమైన ఫలాన్ని ఇచ్చేది కాబట్టి అధిక మాసము. ఈ నెలలో శుభకార్యములు, గృహవాస్తు, పెళ్ళిళ్ళు, పుట్టి వెంట్రుకలు ఇలా ఇత్యాది శుభకార్యములు చేయడానికి పనికిరాదు అని కొందరు చెబుతారు. అయితే ఈ అధిక మాస అధిష్టాన దేవత భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుని యొక్క శ్రీచరణములకు ప్రార్థన చేసిందట. స్వామి, నన్ను ఇలా అంటున్నారు, ఏ రకమైన ఉపయోగం లేదు ఈ మాసంలో అని. పంతుడు భగవంతుని దగ్గరికి వచ్చి ఎవరు ఏం మొరపెట్టుకున్నా సరే అపరిమిత కరుణాభావంతో ఆ బాధను తీర్చేవాడు భగవంతుడు. అప్పుడు భగవంతుడు ఇలా వరమిస్తాడు. నాకు ఎంతైతే వైభవం ఉన్నదో, నాకు ఎంతైతే శక్తి ఉన్నదో, నాకు ఎంతైతే ఐశ్వర్యం ఉన్నదో, ఈ మొత్తం ఐశ్వర్యం, శక్తి, కృప, నా యొక్క సర్వస్వము కూడా ఈ అధిక మాసానికి ఇస్తున్నాను, నా పేరుతో సహా అని భగవంతుడు ఇలా వరమిస్తాడు. అందుకే ఈ మాసము పురుషోత్తమ మాసము అయ్యింది. ఈ మాసంలో మంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసములతో భక్తుల యొక్క సాంగత్యములో చక్కటి సాధన చేయాలి, చక్కటి భగవత్ సేవ చేయాలి, చక్కటి భగవత్ కథా శ్రవణం చేయాలి. మన హృదయంలో ఉండే చెడు అలవాట్లను, చెడు వాసనలను, చెడు హ్యాబిట్స్ని అన్నింటినీ తొలగించి మాసమే ఈ మాసము. ఈ అధిక మాసము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము. అయితే ఒక కథలో మనం పురుషోత్తమ మాస వైభవం ఎలాంటిది అని తెలుసుకుందాం. ఒకసారి హరిధన్వ అనే రాజుగారు ఉన్నారట. వారు ప్రయాణం చేసేటప్పుడు ఒక చిలుక వచ్చి ఉపదేశించిందట. అయ్యా, మానవ జన్మ చక్కగా మీరు ఉపయోగించుకుంటే భగవంతుణ్ణి చేరుకోగలరు అని. ఇలా చిలుక నాకు ఎందుకు ఉపదేశం ఇస్తుంది అని అక్కడున్న మునులను అడిగారట రాజుగారు. అయితే వారు ఇలా చెబుతారు, నువ్వు పోయిన జన్మలో ఒక ఋషివి, మీరు సంతానం కోసము తపస్సు చేశారు భగవంతుని నారాయణ్ణి. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశారో తెలుసా? 4000 సంవత్సరాలు తపస్సు చేశారు పుత్రుని కోసం. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. అయితే ఆ ఋషి, నాకు సంతానం లేదు, నాకు ఒక పుత్రుడు కావాలి అని అన్నాడు. భగవంతుడు అప్పుడు ఇంకొక 7 జన్మల వరకు పుత్రుడు లేడు నీకు అని అన్నాడు భగవంతుడు. అయితే భగవంతుని పక్కకు ఉన్న గరుత్మంతుడు భగవంతునితో ఇలా అన్నాడు, అయ్యో పాపం, ఆ ఋషి ఏమి అడిగాడు? ఒక పుత్రుణ్ణే కదా, ఇచ్చేస్తే పోలా అని అన్నాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నారు, కర్మ సిద్ధాంతాన్ని మార్చే శక్తి నాకు లేదు, అయితే నువ్వు మార్చగలవా అని అన్నాడు గరుత్మంతునితో. ఓ, నేను మార్చగలను, ఇచ్చేసేయండి అతనికి ఒక పిల్లవాన్ని అని అనగానే తథాస్తు అని భగవంతుడు ఒక పిల్లవాన్ని ప్రసాదిస్తాడు. తరువాత ఆ ఋషి ఆ పిల్లవాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఒక ముని చూసి ఆ పిల్లవాని దగ్గరకు పోయి, ఈ
ఇతని ఆయుష్ తక్కువగా ఉన్నట్టుంది, నువ్వు వాణ్ణి ఇంత అల్లారు ముద్దుగా పెంచుతున్నావు, కానీ ఆ పిల్లవానికి 12 ఏళ్ళ ఆయుష్ మాత్రమే ఉంది అని చెప్తాడు. అప్పుడు అతను ఇలా అని, నేను మళ్ళీ తపస్సు చేసి నా పిల్లాడి ఆయుష్ని పెంచుకుంటాను అని అంటాడు. ముందు ఆ పిల్లాడి కోసం 4000 సంవత్సరాలు తపస్సు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను అని అంటాడు. తపస్సు చేయడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు నెల లోపలనే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అక్కడున్న వారందరూ ఇలా భగవంతుణ్ణి ఇలా అడుగుతారు, అప్పుడు 4000 సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రత్యక్షమైన భగవంతుడు ఇప్పుడు నెల రోజులకే ఎలా ప్రత్యక్షమయ్యారు అని. అప్పుడు మీకు తెలుసో తెలియకో మీరు తపస్సు చేసిన ఈ నెల రోజులు అధిక మాసము పురుషోత్తమ మాసములో చేశారు కాబట్టి 4000 సంవత్సరములు చేసిన తపస్సుకి ఎంత ఫలితమో ఈ అధిక మాసములో చేసిన తపస్సుకి అంత ఫలితము అంట అని చెప్తారు అక్కడున్న ఋషులు మునులు. అయితే ఆ పిల్లవాడికి 12 సంవత్సరముల ఆయుష్ మాత్రమే ఉండేనట. అయితే భగవంతుడు ఇలా అంటాడట, వీరు పురుషోత్తమ మాసమును ఆచరించారు కాబట్టి 12 సంవత్సరములు కాదు 12,000 సంవత్సరములు భూమిపైన ఉండి పాలిస్తాడు, ఈ లోకాన్ని అందరికీ మంచి చేస్తాడు అని ఆశీర్వదించాడట భగవంతుడు నారాయణుడు. కానీ మళ్ళీ వారి తల్లిదండ్రులు పుట్టాల్సి వచ్చిందట, ఈ హరిధన్వ అనే రాజుగారి రూపంలో. కాబట్టి మళ్ళీ ఆ పిల్లవాడు చిలుక రూపంలో వచ్చి ఉపదేశం చేస్తాడట. ఇంకా ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశికి కూడా చాలా విశేషము అని చెబుతారు. మనము భక్తులుగా భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళలా ఒక సత్సంప్రదాయంలో ఉన్న వాళ్ళముగా పురుషోత్తమ మాసం ఎందుకు మనం ఆచరిస్తాం అంటే, స్వామి నీవు ఏమి చేసినా సరే అది పర్ఫెక్ట్ అని అర్థమయ్యేంత భక్తి, విశ్వాసం, నమ్మకం భగవంతుని పట్ల, గురువు పట్ల, ఆచార్యుల పట్ల కలిగే విధంగా కలగటం కోసం మనం ఈ అధిక పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరిస్తాము. ఇంతకుముందు మనకు పోయి ఉండొచ్చు అధిక మాసం ఎటువంటిది, సాక్షాత్తు భగవత్ స్వరూపము అని. ఈ నమ్మకంతో ఉండండి. మే 17 తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు ఏమిటి అంటే, సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క అనుభూతి మనం పొందగలుగుతాము అనే నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తుల యొక్క సాంగత్యంలో, ఆచార్యుల యొక్క మార్గదర్శకంలో, గురువుల యొక్క సాన్నిధ్యంలో మనము ఈ యొక్క అధిక పురుషోత్తమ మాస వ్రతాన్ని చేస్తే, ఏంటి మనము పురుషోత్తమ మాసంలో చేయవలసినవి మనం ఎలా అయితే పరమ పవిత్రమైన కార్తీక, మార్గశిర, శ్రావణ ఇత్యాది మాసములను ఆచరణ చేస్తామో, అలానే ఈ పురుషోత్తమ మాసాన్ని కూడా ఆచరణ చేయాలి. ఎటువంటి హింస మనం చేయకూడదు, ఎటువంటి అబద్ధాలు ఆడటము చేయకూడదు, ఎటువంటి తప్పుల పనులు చేయకూడదు. పవిత్రంగా సరళమైన జీవితాన్ని మనము అభ్యాసన చేయాలి. పొద్దున పూట లేవటం, చక్కగా స్వామి యొక్క ఆరాధన చేయటం, రోజూ తప్పకుండా కృష్ణ భగవానునికి తులసి దళాలను సమర్పించటం, రోజు నేతి దీపాన్ని సమర్పణ చేయటం. ఈ మాసంలో చేయవలసిన పారాయణములు: విష్ణు సహస్రనామ పారాయణము చేయాలి, చౌరాష్టకము, నందనంద అష్టకము ఇలాంటివి రోజుకు 3 సార్లు చదువుకోవాలి. ఇంకా తామర పువ్వులు సమర్పించుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన, నామజపము చేయుట ఇవి కానీ ఈ మాసంలో ఎవరైనా నిష్ఠతో, అచంచలమైన భక్తి విశ్వాసములతో, అసూయ లేకుండా భగవంతుని యొక్క ఆరాధన కానీ చేయగలిగితే వారికి భగవంతుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు అని, భగవంతుని యొక్క ఉనికిని వారు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అని చెప్పటంలో సందేహం లేదు అని మన పెద్దలు చెప్పారు. అందుకే ఈ పురుషోత్తమ మాసమును వ్రతాన్ని మనం చక్కగా ఆచరిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు.